శివాయ గురవే నమః. శివాయ శ్రీ గురుభ్యో నమః. గురువు స్థితిని అత్యున్నతంగాను తరచుగా భగవత్ సముడిగాను గుర్తించి పరిగణించడమైనది. ఏలయన వారు సాధకులకు ఆధ్యాత్మిక సాధనా మార్గంలోని అవరోధాలను అధిగమించే విధానాలను తెలిపే సూచనలను ఇవ్వడం ద్వారా ఆ మార్గంలో ఎదురయ్యే సంక్లిష్టతలను తొలగించుకోవడానికి మార్గదర్శకంగా నిలిచి తమ సహాయ సహకారాలను అందిస్తారు. సాధనా మార్గముల సహేతుక ఆకృతులను ఇస్తూ పాటించవలసిన నిబద్ధత క్రమశిక్షణలను తెలియచేస్తారు. ఆ విధంగా సాధకులకు కలిగిన అంతర్ముఖ స్థిరత్వ నిర్ధారణల సాంద్రత, అభివృద్ధి, పరివర్తనల పరమ సత్యత, ఆధ్యాత్మిక మెళకువల స్మృతి ప్రధాన నిలిచేలా చేస్తూ భగవంతునికి సాధకునికి వంతెనలా నిలిచే అనుసంధానకర్తగా అత్యున్నత దైవీయ శక్తితో అనుసంధానాన్ని సుసాధ్యం చేయగల వారధిగా తిరుగులేని మద్దతునిస్తూ అవసరమైన ఉపకరణాలను అందిస్తూ ప్రోత్సాహ తోడ్పాటులను ఇవ్వడం ద్వారా సాధకులలో చెలరేగే సందేహ నివృత్తుల తీర్చి వారిని నిర్భయులుగా తీర్చిదిద్దుతారు. సాధకుల అంతిమ లేక పరమ లక్ష్యమైన ఆత్మోన్నత స్థితిలో వారిని తీర్చిదిద్దగల కీలక పాత్ర వహించుటలో శుద్ధత్వ నిస్వార్థ గురువులదే అందవేసిన చెయ్యి కనుక గురువు లేని విద్యకు గుర్తింపు లేదనుట నిర్వివాదాంశము. సర్వం శ్రీ గురు శివానందమాయి దివ్యశ్రీ చరణారవిందార్పణమస్తు.